హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్వేతాస్ హోమ్. ఈ రోజు ఒక టెక్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది క్యూజర్ 12 వోల్ట్స్ యూపీఎస్ గురించి. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మన ప్రతి పని ఆన్లైన్ లోకి మారిపోయింది. ఎంటర్టైన్మెంట్ నుంచి ఎడ్యుకేషన్ వరకు, ఆఫీస్ వర్క్ నుంచి ఆన్లైన్ ఆర్డరింగ్ వరకు అన్ని ఇంటర్నెట్ ద్వారా చేసుకుంటున్నాం. మనం బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుని వైఫై రూటర్ తో ఇంటర్నెట్ వాడుతుంటాం. మీ పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వింటున్నప్పుడు గానీ, మీరు ఆఫీస్ వర్క్ లో ఆడియో లేదా వీడియో మీటింగ్స్ లో ఉన్నప్పుడు గానీ పవర్ పోతే వైఫై రూటర్ ఆఫ్ అయిపోతుంది. మన మొబైల్ హాట్స్పాట్ కి స్విచ్ అయ్యేలోపు మన పనికి అంతరాయం ఉంటుంది. పవర్ పోయినా కూడా మీ వైఫై రూటర్ కి బ్యాటరీ ద్వారా పవర్ ఇచ్చి మన పనికి ఎటువంటి అంతరాయం కలగకుండా చేసే డివైస్ ఈ క్యూజర్ 12 వోల్ట్స్ యూపీఎస్. ఇప్పుడు నేను ఈ డివైస్ అన్బాక్సింగ్, సెటప్ అండ్ వర్కింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనిని వాడే ముందు మినిమం 2 hours ఛార్జ్ చేయాలి. ఈ సైడ్ ప్రొడక్ట్ నేమ్, మోడల్, ఇన్పుట్, అవుట్పుట్, స్పెసిఫికేషన్స్, మ్యానుఫ్యాక్చరర్ డీటెయిల్స్ ఉన్నాయి. ప్రైస్ 2,999 అని ఉంది. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మనకు 2000 నుంచి 2300 లో వస్తుంది. ప్రొడక్ట్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. బాక్స్ బ్యాక్ సైడ్ ఇన్స్టాలేషన్ మాన్యువల్ ఇచ్చారు. ఇది మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. ఈ సైడ్ పవర్ స్పెసిఫికేషన్స్, ఇన్పుట్, అవుట్పుట్ 12 volts, పీక్ కరెంట్ 2 amperes, కెపాసిటీ 19 watt-hour, బ్యాకప్ టైం 3 to 5 hours అని ఇచ్చారు. నేను చెక్ చేసినప్పుడు ఎంత వచ్చిందో వీడియో చివర్లో చెప్తాను. ఇది రూటర్ కే కాకుండా 12 volts డివైసెస్ లైక్ సెటప్ బాక్సెస్, సీసీటీవీ కెమెరాస్ అండ్ కార్డ్లెస్ ఫోన్స్ కి కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా కొన్ని ఫీచర్స్ ఇచ్చారు. దీనిలో ఇంపార్టెంట్ పాయింట్ 0 lag స్విచ్చింగ్. పవర్ ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పుడు గానీ, పవర్ పోయినప్పుడు గానీ వెంటనే ఈ యూపీఎస్ ఆన్ అయి వైఫై రూటర్ ఆఫ్ అవ్వకుండా ఉంచుతుంది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. క్యూజర్ బ్రాండింగ్ ఉంది. ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇక్కడ అవుట్పుట్ కనెక్షన్, ఇక్కడ ఇన్పుట్ కనెక్షన్, 12 volts కనెక్షన్. ఇది మన అరచేతిలో ఫిట్ అవుతుంది. 80 by 80 mm డైమెన్షన్స్, 25 mm థిక్నెస్. అప్రాక్సిమేట్ గా 150 grams వెయిట్ ఉంటుంది. ఇంకా బాక్స్ లో కేబుల్ ఇచ్చారు. ఇది యూపీఎస్ నుంచి రౌటర్ కి కనెక్షన్ ఇవ్వడానికి. ఈ కేబుల్ చాలా చిన్నగా ఉంది, సో మీరు ఈ డివైస్ ని రూటర్ కి దగ్గరలోనే ఉంచాలి. దీనిలో 2 ఎక్స్ట్రా అడాప్టర్స్ ఇచ్చారు. ఒకవేళ మీ రూటర్ ఇన్పుట్ పిన్స్ డిఫరెంట్ గా ఉంటే ఈ ఎక్స్ట్రా అడాప్టర్స్ యూజ్ చేసుకుని మీరు కనెక్షన్ ఇవ్వచ్చు. ఇది వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్స్ అండ్ కనెక్షన్ డయాగ్రామ్స్ ఇచ్చారు. విత్ అండ్ వితౌట్ అడాప్టర్స్, వారంటీ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రొడక్ట్ రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చారు. ఈ లింక్ యూజ్ చేసి ప్రొడక్ట్ ని క్యూజర్ వెబ్సైట్ లో చేసుకోవాలి. మా ఇంట్లో జియో రూటర్ యూజ్ చేస్తున్నాం. దీనికి సెటప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రూటర్ బ్యాక్ సైడ్ 12 volts అండ్ 2 amps అని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మీ రూటర్ కి 2 amps కన్నా ఎక్కువ ఉంటే ఇది వర్క్ అవ్వదు. ఇది డైరెక్ట్ కనెక్షన్స్ తో ఆల్రెడీ ఆన్ లో ఉంది. దీని పవర్ కనెక్షన్ తీసిస్తున్నాను. ఇప్పుడు ఈ యూపీఎస్ అవుట్ నుంచి కనెక్షన్ రూటర్ ఇన్పుట్ కి ఇవ్వాలి. ఇప్పుడు రూటర్ అడాప్టర్ పవర్ కేబుల్ ని ఈ డివైస్ ఇన్ కి కనెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ యూపీఎస్ ఆఫ్ లో ఉంది. దీన్ని నేను ఆన్ చేస్తున్నాను. ఇది బూట్ అవ్వడానికి టైం పడుతుంది. ఆన్ అయింది. యూపీఎస్ ఆఫ్ చేస్తున్నాను. రూటర్ ఆఫ్ అయింది. యూపీఎస్ ఆన్ చేస్తున్నాను. రూటర్ ఆన్ అయింది. ఇప్పుడు యూపీఎస్ కి పవర్ సప్లై తీసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కూడా రూటర్ ఆన్ లోనే ఉంది. పవర్ ఇస్తున్నాను, అప్పుడు కూడా రూటర్ కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు.
మేము దీన్ని 1 month నుంచి యూజ్ చేస్తున్నాం. ఈ డివైస్కి కంప్లీట్గా పవర్ తీసేసి చెక్ చేశాము. జియో రూటర్కి 3 hours 15 minutes బ్యాకప్ వచ్చింది. దీని అడ్వాంటేజెస్: నో డిలే ఇన్ స్విచ్చింగ్, వైఫై డిస్కనెక్ట్ అవ్వదు, హీట్ అస్సలు అవ్వదు, లాంగ్ బ్యాటరీ లైఫ్, పోర్టబుల్, ఇన్స్టాలేషన్ లెస్ దెన్ 30 seconds, మేడ్ ఇన్ ఇండియా. డిసడ్వాంటేజెస్: ఓన్లీ 12 volts డివైజెస్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం కరెంట్ కెపాసిటీ 2 amps. మోడమ్, వైఫై రూటర్ 2 devices ఉంటే స్ప్లిటర్ కేబుల్ అవసరం ఉంటుంది. అప్పుడు 2 devices కలిపి 2 amps కెపాసిటీ కన్నా మించకుండా చూసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.